తరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్ ఛానల్లోకి స్వాగతం. రేపే శక్తివంతమైన పంచగ్రహ కూటమి, పైగా అమావాస్య. ఈ రెండు సంభవించిన తర్వాత తులారాశి వారు ఈ 3 శుభవార్తలు వింటారు. అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి తులారాశి వారి జీవితంలో పంచగ్రహ కూటమి తర్వాత నుంచి ఏ విధమైనటువంటి ముఖ్యమైన అలాగే ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాలను ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు మీరు గాని మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక తులారాశి రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల కింద జన్మించిన వారు తులారాశి కిందకు వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. తులారాశి వారి జీవితంలో ఈ పంచగ్రహ కూటమి అనేది ఎంతో ప్రత్యేకంగా నిలవబోతోంది. ఎందుకంటే మీరు ఈ 3 గుడ్ న్యూస్లు వింటారు. దాంతోపాటుగా మీ జీవితంలో ఎంతో మంచి అద్భుతమైన రోజులుగా మారబోతున్నాయి. అదేవిధంగా మీరు ఈ సమయంలో కొన్ని కీలకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఇక తులారాశి వారికి పంచగ్రహ కూటమి తర్వాత నుంచి కుజుడు మీ రాశి నుంచి 6వ ఇల్లైన మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఇక అక్కడి నుంచి 7వ ఇల్లైన మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు 8వ ఇల్లైన వృషభ రాశిలో సంచరించి ఆ తర్వాతగా 9వ ఇల్లైన మిథున రాశిలో తన సంచారాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఇక బుధగ్రహం వచ్చేసరికి పంచగ్రహ కూటమి తర్వాత నుంచి మీ రాశికి 8వ ఇల్లైన వృషభ రాశి నుంచి 9వ ఇల్లైన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. మిథున రాశిలో 29వ తేదీ వరకు సంచరించి ఆ తర్వాత 10వ ఇల్లైన కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. దీంతో పాటుగా సూర్యుడు తన 8వ ఇల్లైన వృషభ రాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత తన సంచారాన్ని 9వ ఇల్లైన మిథున రాశిలో కొనసాగిస్తాడు. గురువు ఈ సమయం అంతా కూడా సంచారాన్ని 8వ ఇల్లైన వృషభ రాశిలో కొనసాగించడం జరుగుతుంది. ఇక శని భగవంతుడు 5వ ఇల్లైన కుంభరాశిలో, రాహువు 6వ ఇల్లైన మీనరాశిలో మరియు కేతువు 12వ ఇల్లైన కన్యా రాశిలో తమ సంచారాన్ని కొనసాగించడం జరుగుతుంది. అయితే ఈ పంచగ్రహ కూటమి తర్వాత నుంచి ఆర్థికంగా, కెరియర్ పరంగా మీరు చాలా మంచి అదృష్టమైన సమయాన్ని ఎదుర్కొంటారు. ఉద్యోగపరంగా మీరు మీ పై అధికారులతో చాలా మంచి సమయాన్ని, సపోర్ట్ని కలిగి ఉంటారు. ఈ ఫలితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. అలాగే మీ యొక్క పనిలో ఎలాంటి అరమరికలు లేకుండా ముందుకు జరిగిపోవడం జరుగుతుంది. దీంతో పాటుగా మీరు ఎటువంటి ప్రమోషన్స్నైనా దక్కించుకుంటారు. ఎక్కువగా మాట్లాడకుండా ఉండడానికైతే కొంచెం ప్రయత్నించండి. అలాగే ఎదుటి వాళ్ళకి అనవసరంగా ఎటువంటి వాగ్దానాలు చేయొద్దు. ఎందుకంటే అవి మీకు అనవసరమైన సమస్యలను ఇవ్వచ్చు. కాబట్టి మీ జీవితం ఈ విధంగా సాగిపోతుంది అనే విషయాన్ని గ్రహించండి. ఒకవేళ మీరు ఉద్యోగ మార్పు కోసం కానీ బదిలీ కోసం కానీ ప్రయత్నిస్తున్నట్లయితే మరికొంత సమయం వేచి ఉండండి. ఎందుకంటే ఈ పంచగ్రహ కూటమి తర్వాత నుంచి మీకు సానుకూలమైన ఫలితాలైతే పొందుతారు. మీరు చేపట్టే ప్రతి పనిలోనూ అద్భుతమైనటువంటి విజయం దక్కుతుంది. అలాగే ఎలాంటి అడ్డంకులు లేకుండా మీరు మీ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఆశించిన ఫలితాన్ని పొందడానికి మీరు ఎంతగానో కృషి చేయాల్సి ఉంటుంది. ఇక తులారాశి వారు ఆర్థికంగా చాలా వరకు ఖర్చును చూస్తారు. అనవసరమైన విషయాలపై డబ్బును వృధా చేయొచ్చు. కాబట్టి ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. దీంతో పాటుగా మీకు కొంచెం కఠినమైన సమయంగా కూడా ఉంటుంది. పెట్టుబడులకు ఇది మంచి సమయం కాదు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల విషయంలో అలాగే జీవిత భాగస్వామి విషయంలో మీరు ఒక శుభవార్త వింటారు. దీంతో పాటుగా మీరు మీ జీవితంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి సంతానం విషయంలో మీకు ఒక శుభవార్త వింటారు. అంతేకాకుండా డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కూడా మీకు కొన్ని కలిసి వచ్చే అంశాలు ఉంటాయి. దీంతో పాటుగా ఆరోగ్య సమస్యల కారణంగా మాత్రం మీరు డబ్బును ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అయితే ఈ డబ్బు ఖర్చు అనేది మీ జీవితంలో ఒక మామూలు పరిణామంగానే ఉంటుంది.
కుటుంబ పరంగా మీకు ఇది చాలా మంచి సమయం కాబట్టి కుటుంబ సభ్యుల నుంచి, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి నుంచి మీకు సరైన మంచి మద్దతు అయితే లభిస్తుంది. మీ స్నేహితుల నుంచి చివరి నిమిషంలో ప్రతికూలమైన ఫలితాన్ని పొందుతారు కాబట్టి వారిని మాత్రం నమ్మొద్దు, అలాగే ఆధారపడవద్దు. గత కొంతకాలంగా ఆరోగ్యపరంగా ఇబ్బందిని ఎదుర్కొంటున్న మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా ఈ పంచగ్రహ కూటమి తర్వాత నుంచి మెరుగుపడుతుంది. ఇక మీ పిల్లలు సాధించినటువంటి విజయాలు కూడా మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ పంచగ్రహ కూటమి తర్వాత నుంచి గుండె, తల, కళ్లకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా వేడి కారణంగా, అపరిశుభ్రమైన ఆహారం కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక తులారాశి వారు ఈ పంచగ్రహ కూటమి తర్వాత నుంచి ఆరోగ్య సమస్యల నుంచి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యల నుంచి అధిగమించడానికి సరైన విశ్రాంతి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక వ్యాపారస్తులకు సాధారణమైన సమయంగా పరిగణించవచ్చు. ముఖ్యంగా మీ వ్యాపార భాగస్వామితో ఉన్న సమస్యల కారణంగా మీకు వ్యాపారంపై కొంత ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వ్యాపారంలో ఎన్నో ఆలస్యాలు, తక్కువ వృద్ధి ఉంటుంది. కనుక ఈ సమయంలో ఓపికగా ఉండడం మంచిది. ఇక పెట్టుబడులు విస్తరణకు ఇది మంచి సమయం కాదు కాబట్టి కొంచెం ఆలస్యంగా ప్రారంభించినా సరిపోతుంది. ఇక రాజకీయ నాయకులు లేదా ప్రభుత్వ అధికారులతో కూడా మీకు కొంత సమస్య అనేది రావచ్చు కాబట్టి అలాంటి వారితో వ్యవహరించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే తమ చదువుపై దృష్టి పెట్టలేకపోవడం వల్ల కొంచెం కష్టకాలంగా అయితే ఉంటుంది. మీరు ఆశించిన ఫలితాలను పొందడానికి కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. అలాగే తులారాశి వారు ఈ పంచగ్రహ కూటమి తర్వాత నుంచి సూర్యుని గోచారం అనేది అంతగా అనుకూలంగా లేకపోవడం వల్ల విద్యార్థులకు చదువుపై ఆసక్తి తగ్గడం, అలాగే అసహనంగా పెరగడం లాంటివి జరగవచ్చు. కాబట్టి ఈ సమయం మొత్తం కూడా బుద్ధిని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ తర్వాత వారు కొంచెం శ్రమపడి చదివితే అనుకున్న ఫలితాన్ని ఖచ్చితంగా సాధించే అవకాశాలున్నాయి. ఇక తులారాశి వారికి ఈ పంచగ్రహ కూటమి అనేది కొన్ని రకాలుగా కలిసి వచ్చే అంశమే. అయితే ఈ పంచగ్రహ కూటమి రోజునే అమావాస్య కూడా రావడం వల్ల ఈ తులారాశి వారి జీవితంలో కొన్ని అద్భుతాలు ఉన్నాయి. మరికొన్ని ఇంకా జాగ్రత్తలు తీసుకోపోతే మాత్రం చాలా సమస్యలు ఉంటాయి. కాబట్టి వివాహం, ఇంకా సంతానం, అలాగే ఉద్యోగం రీత్యా తులారాశి వారు గుడ్ న్యూస్లు వింటారు. అలాగే మీరు ఈ రోజున పంచగ్రహ కూటమి రోజున కొన్ని చెడ్డు పనులు అయితే చేయకుండా ఉంటే మంచిది. ఈ రోజున మీరు మద్యం, మాంసాహారం తీసుకోకుండా ఉండండి. దాంతోపాటుగా మీ పిల్లల్ని గౌరవించుతూ ఉండండి. అలాగే మీరు ఏదైనా అనుకుంటే గనక ఆ విషయంలో ముందడుగు వేయండి. అలాగే మీరు అనుకున్న ప్రతి ఒక్క పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళడానికి దైవానుగ్రహం ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. దైవానుగ్రహం లేకుండా మీరు ఏమీ సాధించలేరనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మీకు ఆ దైవబలం అనేది మరింత మెరుగ్గా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో తులారాశి వారు శుక్రగ్రహానికి కొన్ని రకాల పరిహారాలు చేయడం వల్ల అద్భుతమైనటువంటి మార్పులు, చేర్పులు మీ జీవితంలో కలుగుతాయి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.